जय श्री राम, जय श्री राम, जय श्री राम। ముఖ్యంగా ఇది రెండవసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఉచితమైన వేదికను ప్రసాదించి నాకు ఒక గౌరవ స్థానం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను। అలాగే ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి। ముఖ్యంగా సన్యాసుల కన్నా సంసారంలో ఉన్న వాళ్ళకు చాలా పనులు ఉంటాయి। వాళ్ళ వ్యక్తిగతమైన పనులు ఉన్నప్పటికీ కూడా భగవంతుని కొరకు తన వంతు సమయాన్ని తీసుకొని ఒక 10 మందిని ఒక వేదికగా సమకూర్చి అక్కడి నుంచి ఎన్నో ధార్మికమైన విలువలను తెలియపరచడానికి శ్రీకారం చుట్టుకున్నటువంటి కృష్ణయ్య గౌడ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను। వారికి, వారి పిల్లలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఒక సంతుగా, ఒక సన్యాసిగా నా యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి। అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా వారికి ఉంటాయని తెలియపరుస్తున్నాను। రేపు బిజ్వారంలో అమ్మవారికి బోనాలు ఉన్నాయి। చాలామంది భక్తులు వచ్చారు ఇప్పుడే। ఇప్పుడు అక్కడ అమ్మవారికి మహా అలంకరణ జరగాలి, కానీ ఎదుటి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలను నేను గౌరవించాలి। కాబట్టి నీకు అమ్మవారిగా నేను వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చాను। అది మీ చాలా సందర్భాల్లో చాలామంది ఆహ్వానించినప్పటికీ కూడా వెళ్ళలేకపోతుంటాను। నేను ఎన్నో కార్యక్రమాలకు పిలుస్తారు కానీ పోలేకపోతాను। మీ అందరి అదృష్టం ఇది రెండవసారి నేను పిలవగానే అమ్మ అవకాశం ఇస్తుంది, నేను వస్తున్నాను। ఈ అవకాశాన్ని భగవంతుడు మీకు నాకు ఇద్దరు కల్పించాడు కాబట్టి నా వంతు భూమికగా, నా వంతు సేవగా ఈ ఆలయానికి, ఈ ఆలయంలో ఏ పూజ కన్నా ఏ అభివృద్ధి కన్నా ఉపయోగపడవచ్చు కాక నా వంతుగా ఈ ఆలయానికి ఒక 25,000 రూపాయలు నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను। ఈరోజు అమ్మవారికి అక్కడ మహా అలంకరణ ఉంటుంది కాబట్టి నేను డబ్బులు తీసుకురాకూడదు, అంటే పొలి మీద దాటి తీసుకురాకూడదు, ఎవరు తీసుకురాలేదు। సోమవారం ఆలయ కమిటీ సభ్యులు ఎవరైనా పీఠానికి వస్తే నేను ఆ డబ్బులు వారికి అందజేస్తాను। నన్ను చాలామంది స్వామీజీలు అంటుంటారు, ఏమయ్యా నువ్వు ఎవరికంటే ఎవరికి దానాలు చేస్తుంటావు, నీ వంతు డబ్బులు ఇస్తూ ఉంటావు, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తుంటావు, నీవు ఇస్తావని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు। సరే నీ పిప్పలు నీవు పడతావు, నువ్వేం బేకైతే ఇస్తావు, నీతో పాటు అవుతుందే అయితలేదు కదా, ఆచుకొని ఆచి తూచి నువ్వు దానాలు చేయి, డబ్బులు అని అంటుంటారు స్వామీజీలు చాలామంది। కాకపోతే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే నేను ఒక సన్యాసిని, నాకు పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఇల్లాలు లేదు, ఏది లేదు, మా బయోడేటా ఏమీ ఉండదు। భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి ఒక ఆధార్ కార్డు మాత్రం తయారు చేయించాం। ఎందుకోసం అంటే గుర్తింపు లేనిది ఈ దేశంలో ఏం జరగదు, ఆధార్ కార్డు లేనిది ఏం జరగవు। కాబట్టి మొన్న దుబాయ్ పోయాను నేను, దుబాయ్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ చేయాలంటే ఆధార్ కార్డు ఇంపార్టెంట్। ఇప్పుడు వచ్చే నెలలో అమెరికా పోతున్నాను, దానికి వీసా ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి ఆధార్ కార్డు కావాలి। ఒక ఆధార్ కార్డు దానం చేసే గుణం ఉన్నప్పుడు మీకు ప్రపంచంలోనే అత్యున్నతమైన గౌరవానికి ప్రతిరూపమైనటువంటి సంసార ధర్మం ఉంది। మీరందరూ సంసారికులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అస్తిత్వం మీ భూమాత యొక్క గర్భంలో ఉంటుంది కాబట్టి ఏమీ లేని మేమే దాన ధర్మాలు చేసేటప్పుడు మీరు ఏమీ చేయాలి। చాలామంది ఎవరైనా ఒక దేవాలయం కడుతున్నామంటే, ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుందంటే 10 రూపాయలు ఇవ్వాలంటే జేబులు తడుపుతుంటారు, ఇస్తున్నా వద్దా అని ఆలోచన చేసుకుంటారు। ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి, ఈ జన్మ ఊరకే రాలేదు, ఎన్నో కారణాలు ఉంటాయి। ఆ కారణాల యొక్క మూలాలు, ఆ లోతులు మీకు తెలియదు కాబట్టి ఈ జన్మకు యశస్సు జరగాలి, మంచి జరగాలి, ఈ జన్మ పరిపూర్ణం కావాలంటే దానమే ప్రథమమైనటువంటి మార్గం।
దానం చేస్తే ధర్మం నిలబడుతుంది వంశంకి. ధర్మమున్న వంశమే ధనమును పొందుతుంది. దాన ధర్మాలు చేయని వంశం ఎన్నటి కూడా యశస్సులో ఉండదు. ఈ విషయం మీకు చెప్పడానికి కారణం ఏంటంటే 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, చతుర్వేదాలు, ఉపవేదాలు, ఎన్నో అగ్రగామికమైనటువంటి భాషల యొక్క సారాంశమే ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి మాట. ఇది నేను స్వతంత్రంగా నా జ్ఞానంతోనే చెప్తలేను. తప్పకుండా ఎక్కడన్నా ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతూ ఉందంటే వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1 ఎందుకు కాదు, ₹10 ఎందుకు కాదు, మీ వంతు సేవ చేయాలి. ఎందుకోసం అంటే మహాలక్ష్మి ఒక మాట అన్నదంట, ఇచ్చే గుణం ఉన్నవాడికే నేనేమన్నా ₹10 ఇస్తాను అన్నదట. అదెట్లా సాధ్యం స్వామి, ఇస్తేనే దేవుడు ఏడన్నా పైసలు ఇస్తాడా, ఇయ్యకుటి ఇయ్యడాన్ని మీరు అనుకోవచ్చు. చేతులున్న ఇత్తనాలు భూమిలో వాడేస్తేనే చెట్లు వస్తావే, చేతులు పట్టుకుని వస్తావే. మీ వంతు శక్తి, మీ ఎంకల కష్టము, మీ శారీరక శ్రమ, మీ మేధాశ్రమ, మీరు కష్టపడి సంపాదించిన ₹10 పుణ్యకార్యాల కొరకు వాడబడితే నువ్వు ₹1 ఇస్తే 10 నీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. చాలామంది అంటుంటారు, స్వామి మేము చాలా దాన ధర్మాలు చేస్తాం, మస్తు సేవలు చేస్తాం అంటుంటారు. ఇందులో కూడా ఒక తిరకాస్తున్నది. శాస్త్రం ఏం చెప్తుందంటే అపాత్ర దానం మహాపాపం. దానం చేయాలని ఉన్నది. సారవంతమైన నేలలో ఇతనం వేస్తే పంట బాగా వచ్చినట్టు, ఎక్కడైతే మంచి సేవలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే భగవంతుని కైంకర్యాలు జరుగుతుంటాయో అక్కడ మనం దాన ధర్మాలు చేయాలి. తద్వారా మనకు పుణ్యం అనేది ఇంటికి వస్తుంది. ఇంకొక చిన్న విషయాల లోపల మీరు తప్పులు చేస్తుంటారు ఇళ్లలో. ఆ విషయాల లోపల మీకు ధర్మ గురువులను కలవాలి. మాలాంటి సాధువులను కలిసి వాళ్ళకు నమస్కారం చేసుకొని వాళ్ళ చేత ఆశీర్వచనం పొందాలి. మేమేం తప్పులు చేస్తాం స్వామి అని మీరు అనుకోవచ్చు. భూమండలంలో ప్రతి మానవుడు అన్ని తెలిసి చేయాలని ఏం ఖాతర్లేదు. మాలాంటి వేద విజ్ఞాన సంపత్తిని సంపాదించినటువంటి సన్యాసులు కూడా తప్పులు చేస్తారు. మీకేం తెలుస్తుంది పాపం? పొద్దు ఓడిస్తే పొద్దు ముఖ్య వరకు పని 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 పని, కష్టం కష్టం. ఏం చేస్తే ₹10 వస్తాయి, ఏం చేస్తే ₹10 వస్తాయి. ఈ జీవన పోరాటన యాతనలో మీ జన్మనే మీరు మర్చిపోతారు. మానవుడు చేయవలసిన ఎన్నో ధర్మకార్యాలు ఉంటాయి, ఏమీ చేయరు. ధర్మకార్యాలు చేస్తే ఏమొస్తుంది స్వామి అని మీరు అనుకోవచ్చు. కొన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే మనకు పాస్ అయినట్టుగా మార్కులు వేస్తారు సార్. ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా మనల్ని పాస్ చేయడు. అవునా కదా? నేను 5వ తరగతి చదువుకున్నా. నేను 5వ తరగతి చదువుకునేటప్పుడు ప్రతి పరీక్ష లోపల 100 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ సార్లు నన్ను శబాసాన్ని పొగుడుతుంది. మా ఫ్రెండ్ ఉండే ఒక ఆయనకు మార్కులు తక్కువ వస్తుండే, ఆయనను కొడుతుంది. మానవుడు కూడా తన ధర్మాలన్నీ కూడా పరిపూర్ణంగా అర్హతను పొందగలిగితే కాలం శబాసాన్ని దీవిస్తుంది. ఒకవేళ పొందకపోతే మళ్ళీ కష్టాలు వస్తాయి. మీరు అన్నీ తెలిసి చేయలేరు కాబట్టి మీరు పరిపూర్ణతను పొందే రిజల్ట్ రావాలంటే గురువు యొక్క పాదాల దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకోవాలి. అంటే గురువుకు మొక్కితే అంత పుణ్యం ఎట్లొస్తుంది స్వామి అని కూడా అనుకోవచ్చు. ఎవరన్నా ఒక పెద్ద ఆఫీసర్ వస్తే నమస్కారం సార్ అంటారు. మంచి డిపార్ట్మెంట్ ఆఫ్ వర్క్ బాధ్యతలు ఉన్న వాళ్ళు సెల్యూట్ కొడతారు. ఇక్కడ కొడతారా కొట్టరా? ఎందుకోసం సెల్యూట్ కొడతారు, ఎందుకోసం నమస్కారం పెడతారు? గౌరవ సూచకము, ఒక మర్యాద, ఆయన యొక్క గొప్పతనానికి మనం ఇచ్చేటటువంటి వినమ్రత. అలాగే కాలధర్మ సిద్ధాంతానికి సాధువులు ఒక సాక్ష్యంగా నిలబడతారు. కాలం అనే ఒక ధర్మానికి వీళ్ళు సాక్ష్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు ఆశీర్వచనం పొందగలిగితే వాళ్ళు కాలానికి చెప్తారు, ఈయన తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులు ఏమైనా ఉంటే వాటిని క్షమించి వీళ్ళను, వీళ్ళ పిల్లలను, వీళ్ళ వంశాన్ని రక్షించమని కాలానికి వాళ్ళు ఆదేశం ఇస్తారు. కాబట్టి సత్య సంకల్ప సాధనలో ఉండేటటువంటి గురువులను తప్పకుండా ఆశ్రయించాలి. ఏమొస్తా స్వామి దేవుళ్ళు ముక్తే మేము పొద్దున్నేది తేళ్ళలో పనిచేస్తే ఆఫీస్లో పోతేనే కదా ₹10 వస్తామని మీరు అనుకోవచ్చు. అది కూడా కరెక్టే. కష్టే పడి అని చెప్పింది వేదం. భగవంతునికి ముఖమని కూడా చెప్పింది వేదం, కష్టే పడి అని కూడా చెప్పింది. సుఖే పడి అని ఎప్పుడు చెప్పలే వేదం. నేను ఒక ప్రశ్న ఇస్తాను మీకు.
కళ్ళు దుఃఖకపోతే ఏమొస్తుంది చెప్పండి? కళ్ళు దుఃఖకపోతే ఏమొస్తుంది? తాగనికే కళ్ళు వస్తుంది, తాతం. తాగిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, పండుకుంటాం. తాగి 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 లాస్ట్గా మనిషి ఏమవుతాడు? కళ్ళు తాగి భూమండలంలో ఒక్కడన్నా బాగుపడ్డాడు అని ఎవరన్నా చేతులు లేపని చూద్దాం. పోలి బీర్ షాప్ పోయి మద్యం సేవించి ఈ భూ ప్రపంచంలో ఎవడన్నా ఒకడు బాగుపడ్డాడు అని ఏమైనా రికార్డు ఉందో చూపెట్టండి చూద్దాం. వయసుకు పోతే ఏమొస్తుంది అని మీరు అడగగలిగితే మీ జీవితాలు బాగుపడతాయి. కానీ ఎవరన్నా అడుగుతారా? కళ్ళు కాంపౌండ్ పోతే ఏమొస్తుంది అని ఎవడన్నా అడగగలిగితే వాళ్ళ జీవితాలు బాగవుతాయి. ఎవరన్నా అడుగుతారా? కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే దేవాలయం పోతే ఏమొస్తుందిరా అని అడిగేటోళ్ళు ఉన్నారు. దేవాలయం పోతే ఏమొస్తుందిరా, దేవుడు మొక్కితే ఏమొస్తుందిరా అని అడుగుతున్నారు. దీని పర్యవసనం ఏంటో తెలుసా? రొమ్ము దించుకొని గర్భం చించుకొని మనకు జన్మనిచ్చి రొమ్ము దించుకొని పాలించిన తల్లి అయితే ఏంటిరా, తల్లి అంటే అర్థం ఏంటిరా అని అడిగినంత పాపం అది. దేవాలయం పోతే ఏమొస్తుంది అని అడుగుతారు, చూసిరు కదా. రొమ్ము దించుకొని పాలించిన తల్లి యువతిరా, అది దానికి ఏందిరా, దాని అర్థం ఏందిరా అని అడగడం ఎంత పాపమో, దేవాలయం పోతే కూడా ఏమొస్తుంది అని అడగడం కూడా అంతే పాపము. మీకు తెలియదు దేవాలయం పోతే మీకేం జరుగుతుందని. ఎప్పుడే కానీ భగవంతుని డబ్బుతో తూలనాడవద్దు. భగవంతుని మన కష్ట సుఖాలతో సరిసమానం చేయొద్దు. మనకు వచ్చే కష్టకాలాలు, మనకు వచ్చే సుఖ సంతోషాలని కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. దేవుడు అనేవాడు కేవలం మన జన్మం యొక్క సుకృతార్థం చేకూర్చి మనకు ఉత్తమ స్థితిని ప్రాప్తింపజేసి మన తరతరాల వరకు మాయమంతో ముక్కవోనట్ల తినడానికి తిండి, కట్టడానికి బట్ట, జీవించడానికి జీవనాన్ని ప్రసాదించేటటువంటి మార్గమే భగవంతుడు. అంతేగాని జీవించడం చేతగాక, జీవించడం తెలియక మళ్ళీ దేవునితో పోయి నాకు అప్పులైన అప్పులు తీరువు, నాకు రోగాలు వచ్చినాయి రోగాలు బాగా అని అడగడం ధర్మం కాదు. బాగా గుర్తుపెట్టుకొని. అసలు దేవుడు ఏం చెప్పిందో తెలుసా మీకు? ధర్మంలో భగవంతుడు ఏం చెప్పింది తెలుసా? సుఖపడమని చెప్పింది. ఇక్కడ ఎవరు కష్టపడుతున్నారు? శివుడు ఆజ్ఞ లేని చీమైనా ఉంటుంది కదా స్వామి, మళ్ళీ దేవుని ఆజ్ఞ లేని మాకు ఈ కష్టాలు వచ్చినవని కూడా అనుకోవచ్చు కొంతమంది మేధావులు. భగవంతుని ఆజ్ఞతోనే మీకు కష్టాలు వచ్చి ఉండవచ్చు. ఆ భగవంతుడు మాయంతటోల వాక్కుతో చెప్పిస్తున్నాడు కదా మీకు, ధర్మ మార్గంలో ఉండురి, పూజలు చేయురి, దేవుళ్ళకు మొక్కురి, సత్య మార్గంలో నడవండి అని చెప్తూ ఉంటారు. అక్కడ కనిపించే దేవుడు ఇక్కడ ఎందుకు కనిపించాడు? మాయంతటోల మాటలు ఎందుకు కనిపించాడు? భగవంతుని ఎప్పుడే కానీ సమదృష్టితో చూడాలి. ఈరోజు నేను ఇక్కడ వచ్చి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి సంబంధించినటువంటి ఈ కారణము, ఈ అర్థము, దీంట్లో చాలా అంతరార్థం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అందరికి తెలిసే ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ అంటారు, శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం అంటే పెద్ద పెద్ద ధ్వనులు చేస్తే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి మన గవర్నమెంట్ డీజేలు పెట్టనియది. అవునా కాదా? ఒక శబ్దం చేత కొన్ని కాలుష్యం చెందబడినట్లనే కొన్ని శబ్దాల చేత కూడా జన్మలు పావనమైపోతుంటాయి. ఒక శబ్దం చేత చెడు జరిగేటప్పుడు ఒక శబ్దం చేత మంచి కూడా జరుగుతుంటుంది. ఆ శబ్దం ఏంటో తెలుసా? బ్రాహ్మణులు చదివే మంత్రోచ్చరణ, గోమాత పిలిచేటటువంటి శబ్దం, సాధువులు చెప్పేటటువంటి బోధ, ఇవి జన్మలను పావనం చేసి పరిపూర్ణం చేయడానికి దోహదపడతాయి. ఏం పని లేకుంటే టీవీల ముందర కూర్చొని సీరియల్ చూసుకుంటా పొద్దు పోగొట్టుకుంటారు. ఏమాత్రం 5 నిమిషాల టైం దొరికినా ఒక గురువుతో పోవాలి. జన్మను త్యాగం చేసి సంసారాన్ని విడమరిచి తన మీద తనకే సోయి లేకుండా సదా భగవంతుని యందు రమించగలిగే ఒక సాధుతో పోయి ఒకనన్నా మాట్లాడాలి, ఒకనన్నా సావాసం చేయాలి. ఆయన తోటి ఏమవుతుందో తెలుసా? ఈ జన్మకు ఉండేటటువంటి మూల సంకేతాలు రిలీజ్ అయితే గురువుతో పోతే తెలియకపోతుంది అందరికీ. ఇక్కడ నన్ను పిలిపించారు కాబట్టి నేను సత్యమే చెప్పాలి. వేదాంత సత్యం చెప్పినా మీకు అవసరం లేదు. ఇప్పుడు రామాయణ మహాభాగవతాలు మీకు చెప్పినా కూడా మీకు అవసరమయ్యేది ఇప్పుడు కావాలి. ఏంది? దేనివల్ల మీరు తక్షణమే తరించగలరో ఆ మాటలే ఇక్కడ చెప్పాలి. కాబట్టి మీకు చెప్తున్నా, 3 నియమాలు గట్టిగా పెట్టుకోండి.
కొంతమంది వారాలు పెట్టుకుంటారు. మంగళవారం వస్తే అమ్మ గుడికోవాలి, బుధవారం వస్తే అయ్యప్ప గుడికోవాలి, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి గుడికోవాలి. ఈ వారాలు ఏం పెట్టుకోవద్దు. స్నానం చేసినామంటే దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే పోయి దర్శనం చేసుకుంటారా. దేవాలయం దూరం ఉందంటే ఇంట్లో ఫోటోల కాడము. ఇది మెయిన్ నియమం. రెండవ నియమం, నెలకు ఒక్కసారన్నా ఏదో ఒక గురువును కలవండి. మూడవ నియమం, సాధ్యమైనంత వరకు కళ్ళు బంద్ చేయరి, హోటర్లు బంద్ చేయరి, బీర్లు బంద్ చేయరి, మటన్ బంద్ చేయరి, చికెన్ బంద్ చేయరి. ఎందుకోసం అంటే జీవధర్మ సిద్ధాంతం ప్రకారం ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. ఈ శరీరం అమృతస్య పుత్రః, ఈ శరీరం సాక్షాత్తు అమృత నిలయం. అమృత నిలయమైనటువంటి ఈ దేహం లోపల ఏం పోస్తాం మనం? యజ్ఞంలో నెయ్యి పోస్తే మంట మండుతుంది. ఇక్కడ కూడా యజ్ఞం జరుగుతుంటది, ఆత్మయజ్ఞం. ఇక్కడ భగవంతుడు కొలువు తీరేటటువంటి గుండె గుహల లోపల జరిగేటటువంటి యజ్ఞానికి మనం నెయ్యి, పాలు, పంచభక్ష పరమాన్నాలు పోయాలనా, లేకపోతే చనిపోయిన శవాలను పోయాలనా? కోడి చచ్చిపోతే ఏమైతుంది? శవమైతుందా లేదా? మేక చచ్చిపోయినాక ఏమైతుంది? శవమైతుందా లేదా? బతికున్నాక ఏమన్నట్టు నోట్లు వేసుకుంటారా మీరు? మనం చచ్చిపోతే శవం ఎట్లయితామో తీసుకుపోయి బొందలు ఎట్లా పెడతామో, కోడి చచ్చిపోతే కూడా శవమే, మేక చచ్చిపోతే కూడా శవమే. శవాలను పీక తినే రాక్షసులా మీరు? పండ్లు పలహారాలు తినే దేవతలా? చెప్పుడు, మీరందరు దయ్యాలా, రాక్షసులా, దేవతలా? ఇంకొకటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఏం నివేదిక వెల్లడించిందంటే, సాధ్యమైనంత వరకు భారతీయ వేద విజ్ఞానాన్ని అనుసరించే వాళ్ళే భవిష్యత్తు అని చెప్పింది. ఆల్రెడీ వచ్చింది రిపోర్టు. ఏంటంటే కొంతమంది కుహనా మేధావులు, కొన్ని స్వార్థపూరితమైనటువంటి పాత్రికేయ రంగాలు, ఎలక్ట్రానిక్ మీడియాస్ దాన్ని బయటికి రిలీజ్ చేయలేదు. మాకు కొన్ని అనుబంధ సంస్థలు ఉంటాయి కాబట్టి మాకు కొన్ని సమాచారాలు వస్తుంటే మాకు తెలుసు. 2020వ సంవత్సరంలో నేను చెప్పాను, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకండి అని. మా పీఠంలో ఉండేటటువంటి మా శిష్య బృంద సపరివార సమేతంగా ఎవరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోలేదు. నేను చెప్పాను, మీకేం కాదు, వ్యాక్సిన్ వేసుకోకండి అని. నా మాటను గౌరవించి ఎవరు వ్యాక్సినేషన్ వేసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం వెల్లడించిందంటే, మొన్న బెనారస్ యూనివర్సిటీ కూడా ఒకటి చెప్పింది, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ కూడా మూల వ్యాధులు, సుఖ వ్యాధులు వస్తున్నాయని నివేదిక ఇచ్చింది. అంటే టెక్నాలజీ ఎక్కడ పోతున్నట్లు? ఎంతటికి వీధిలో ఎవడో జగడం పెట్టుకుంటే ఇంకా ఈలీలో కొట్టుక సచ్చినారంట, ఓలెవరో కొట్లాడుతుంటే ఈలు కొట్టుక సచ్చినారంట. ఇప్పుడున్న విజ్ఞాన శాస్త్రం అంతా కూడా అంతే, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అంతే. టెక్నాలజీ ఎంత అప్డేట్ అయ్యి ఎంత ముందుకు వెళ్ళినా మళ్ళంత వెనక్కి రాక తప్పదు. కానీ భారతీయ వేద విజ్ఞానం, మన దేవుళ్ళు, మన గుళ్ళు, గోపురాలు, సాధువులు, మన ధర్మం భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. కానీ ఎన్నాడు కూడా సైడ్ ఎఫెక్ట్ రాలేదు, ఎప్పుడు కూడా దాని మీద రీమార్కు రాలేదు. అమ్మ మాణికేశ్వర మాత ఉన్నాళ్ళు ఒకటే మాట చెప్తుండే, అపాకూర తినకుర్రా, అది హింస. దాన్ని చంపేటప్పుడు ఆ మేక ఎంత ఏడుస్తుందో, ఎంత బాధపడుతుందో, దాని ఉసిరేరా మీకు వచ్చే రోగాలు, దాని ఉసిరేరా మీరు ఎడంటైనా గుద్దుకొని వస్తారు, తినకుర్రా తినకుర్రా అంటుంది. ఇప్పుడు మేకలు, కోళ్ళు, గొరువులు మా అక్కదేళ్ళు కాదు, మా అన్నదమ్ములు కాదు, దాన్ని తినొద్దని చెప్పనీకే. మా అన్ననప్ప కొట్టకురి, మా ఎక్కనప్ప కొట్టకురు అంటానా? దానికి నాకేం సంబంధం లేదు. దాన్ని తినొద్దు అని ఎందుకోసం చెప్తున్నట్టే మీ మంచి కోరి చెప్తున్నాం. మీరు బాగుండాలి. ఈనాడు దేవాలయం దగ్గర ఉండాల్సినటువంటి స్ట్రెంత్, స్వామీజీలతో ఉండవలసినటువంటి స్ట్రెంత్ హాస్పిటల్లో ఉంది. పోని ఉంది. డాక్టర్లు ఏమైనా గ్యారెంటీ ఇస్తున్నారా? చేసే కాడికి చేస్తారు, ఓం నమ శివాయ అంటారు, బట్ట ముస్తారు, తోలిస్తారు. ఎవరు కొంపలారుతాయి? శాకాహారం తినేటటువంటి శరీరం లోపల పట్టెక్కుంటుంది, గట్టితనం ఉంటుంది. ఎంత పెద్ద వైరస్ ప్రవేశించినా కూడా తిప్పికొట్టనిక సెల్ఫ్, తిప్పికొట్టనిక మోటార్ గట్టిగా పనిచేస్తుంది. మాంసాహారం తిన్న పెయి పెడిసెక్కుతుంది. ఏ చిన్న వైరస్ ప్రవేశించినా కూడా తిప్పికొట్టనిక శాతంగా దానికి గోయింది. ఇంకొకటి, భగవంతుడు మనల్ని పుట్టించి భగవంతుడే మనల్ని తీసుకువెళ్లే వరకు తన ముట్టి తాను గడుక్కొని సావాలన్న శాకాహార జన్మకు సాధ్యం, మాంసాహార జన్మకు సాధ్యం కాదు.
నడమంతలే కాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, ఒళ్ళు కూడా ఉడుతుంది. ఎందుకంటే మాంసం తిన్న పెయి పెడితెక్కుతుంది. ఇది గ్యారెంటీ, డిక్లరేషన్. అనుభవజ్ఞుడైన ఏ డాక్టర్ అయినా ఇదే చెప్తాడు. కాకపోతే ఏంటంటే డాక్టర్లు ఎందుకు చెప్పారు చెప్పున్నా, ఈనాడు ఏమన్నా అయితే కూర తినమంటారు డాక్టర్. నేను డాక్టర్లను వ్యతిరేకిస్తలేను, డాక్టర్లను కించపరుస్తలేను. ఇక్కడ డాక్టర్ల యొక్క జ్ఞానం నేను చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. మన పీఠానికి చాలా మంది డాక్టర్లు వస్తుంటారు. మొన్న వారం కింద ఒక డాక్టర్ వచ్చాడు. అయ్యా, నేను 3 కోట్లు పోసి హాస్పిటల్ కట్టినా, నా హాస్పిటల్కి పేషెంట్లు వస్తలేరు, నీవు ఆశీర్వాదం చేయి పేషెంట్లు రానికి అంటాడు. ఇప్పుడు ఆయన హాస్పిటల్కి పేషెంట్లు పోవాలంటే నేను తదాస్తు అనాలి. నేను తదాస్తు అంటే అందరికి రోగాలు రావాలి. పూర్వకాలంలో ఎట్లుంటే వైద్యం యొక్క పరిస్థితి, ఎక్కడో ఒకరు రోగాల పాలైతే డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వైద్యం చేసుకొని ఇంటికి వస్తుండే. ఇప్పుడేమైంది పరిస్థితి? నెత్తి గుద్దుకొని సస్తం రానాయన అంటే కూడా ఎవరు రాకొచ్చింది. మనమే వాళ్ళు అంబులెన్స్ వేసుకొని. నేను చెప్పే విషయానికి ఒక మూలార్థం ఏంటంటే, మీ జన్మకు మీరే రాజులు, మీరే చక్రవర్తులు, మీకు మీరే దేవుళ్ళు, మీకు మీరే సర్వం. ఒకరి ఈపు కింద ఒకరి ఈపు దడవది, ఎవరి మీద ఆధారపడకండి. మీరు జీవించడం నేర్చుకోండి, బ్రతకడం నేర్చుకోండి. బతుకు జడిమలో ఒకరితో పోకూడదు. పోతే వాళ్ళు బాగా చేస్తారో చేయరు, మన కొంపలాడతాయి. మనం చేస్తాం, మన నోటి మనం వస్తాం, మనం పోతాం, అందరు బాగుంటారు. ఇప్పుడు నాతో చాలా మంది వస్తారు, అప్పులైనవని వస్తారు, ఉద్యోగులు కావాలని వస్తారు. ఒకవేళ నేను సరే శుభం ఆశీర్వాదం చేస్తా, అమ్మవారిని అడుక్కుంటా. నా మంత్రం పనిచేయకపోతే, అమ్మవారు ఆశీర్వదించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి మీద ఆధారపడద్దు. మీరు జీవించడం నేర్చుకొని కష్టపడి విజ్ఞానవంతంగా పరిజ్ఞానవంతంగా మీరు బ్రతకగలిగితే మీ ఇంటికి మీరే రాజు. ఎవరితోనూ మనకు అవసరం లేదు. చాలా మంది 100% మంది 199% మంది 2 విషయాల లోపల తప్పులు చేసుకుంటారు. ఎవరో వస్తారు ఆదుకుంటారనే భ్రమలో ఎప్పటికి ఉండొద్దు. మూగ జీవులను చూసి నేర్చుకోండి. పులి వెనక పరిగెడుతుంటే చిరుత పులి ఎవరన్నా అడుగుతా, జింక ఎవరన్నా అడుగుతుంది దాన్ని కాపాడు కాపాడని అడుగుతుందే? అడగదు. తనకు తాను రక్షించుకోవడానికి పరిగెడుతుంది. ఈ కాలం అనే చక్రం లోపల ప్రతి మానవుడు కూడా తనకు తానుగా విజ్ఞాన మెలుగులతో బ్రతకడం నేర్చుకోవాలి. అది ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలల లోపల మీకు దొరకదు. ఈ కాలం అనే మాయ లోపల మేము చిక్కుకోకుండా ఎట్లా బ్రతకాలనేది మీకు స్కూళ్ళలో దొరకదు, ధర్మ గురువులతోనూ దొరుకుతుంది. విజ్ఞాన నైపుణ్యం ఉండి శాస్త్ర పాండిత్య సాహిత్య జ్ఞానం ఉన్నటువంటి స్వామీజీలతో దొరుకుతుంది. కానీ స్వామీజీలతో వచ్చి ఇప్పుడు జీవనం గురించి, జీవిత విలువల గురించి తెలుసుకోవాల్సింది పోయి ఏవేమో పిచ్చి పిచ్చివని అడుగుతుంటారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అమృతం తీసుకొని పోవలే కానీ ఉప్పు నీళ్ళు అడుగుతుంటారు చాలా మంది. హనుమంతుడు సదా బ్రహ్మచారి. బ్రహ్మచర్యానికి పర్యాయ సంకేతం ఏంటో తెలుసా? అఖండ ఐశ్వర్య ప్రాప్తి. హనుమంతుని యొక్క అనుగ్రహం తగిలిన వంశంకి, హనుమంతుని యొక్క ఆశీర్వాదం సోకిన కుటుంబానికి సంపదకు లోటు ఉండదు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి. నారదుడు, హనుమంతుడు వీళ్ళందరూ బ్రహ్మచారులు. వీళ్ళ అనుగ్రహం కొరకు చాలా మంది యక్షులు, గంధర్వులు తపస్సులు చేస్తుంటారు. ఒక్కసారి వాళ్ళ యొక్క అనుగ్రహం తగిలిందనుకోండి, తరతరాలైన ఆ వంశానికి డబ్బుకు లోటు ఉండదు. అంత శక్తివంతుడు హనుమంతుడు. అంటే అనుగ్రహం రావాలంటే పోయినప్పుడల్లా ఒక రాయి వేసుకుంటూ పోతే అనుగ్రహం రాదు. భగవంతుని ఏం కోరాలో తెలుసా? నీవు అప్పుల గురించి అడిగితే ఆడికే వరం ఇస్తాడు పొమ్మంటాడు. ఆపద గురించి అడిగితే ఆడికి వరం ఇస్తాడు పొమ్మంటాడు. భగవంతుని అడగవలసింది ఒకటే, అమ్మ అయితే అమ్మ, అప్ప అయితే అప్ప, మీ అనుగ్రహం, మీ యొక్క ఆశీర్వాదం మాకు ఇవ్వండి తల్లి తండ్రి అని అడగాలి. భగవంతుని యొక్క ఆశీర్వాదంలో ఏముంటుందో తెలుసా? అష్టైశ్వర్య సిద్ధి మాత్రమే శాస్త్రంలో రాయబడింది. ఋషివాక్యంలో 16 ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. 16 ఐశ్వర్య కళలు మీ ఇంటికి వస్తాయి. అది భగవంతుని యొక్క ఆశీర్వాదం. నేను చెప్పిన నియమాల లోపల ఏ ఒక్కటి మీ మనసుకు నచ్చినా పాటించండి. నేను ఇంత దూరం వచ్చినందుకు విలువ వస్తుంది. పాటిస్తారా? ఎవరెవరు కూర బంద్ చేస్తారు? చేతులు లేపుతాం. ఈ మధ్యన చాలా మంది పెద్ద మనుషులు అంటుంటారు,
చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన వాళ్ళు. అయితే స్వామీజీ మీరు కూడా అమ్మవారికి పూజ చేస్తారు కదా, ఎల్లమ్మకు, పోలమ్మకు, మత్యమ్మకు, మారెమ్మకు మేకలు కోస్తుంటారు, గొర్రెలు కోస్తుంటారు, కోళ్ళు కోస్తుంటారు కదా. నువ్వు కూడా అమ్మవారి భక్తుడివే కదా, అమ్మవారి పూజారివే కదా, నీవు కూడా అమ్మవారి లాగానే ఉంటావు. మన అమ్మవారికి మేకలు ఎందుకు కోస్తారు? అమ్మవారికి మేకలు కోస్తారు కదా, ఎందుకోసం కోస్తారు అని అడుగుతున్నారు పెద్ద మనుషులు. సో మీకు కూడా తెలియాలి కాబట్టి ఒక విషయం చెప్తున్నా. ఎన్నడో ఏదో ఒక కాలం లోపల ఆనాడు మేకలు కోయడానికి ఒక పెద్ద కారణం ఉంది అని మీకు చెప్పాను. తప్పుగా అనుకోకుండా స్వామీజీ వచ్చే కానీ మాకంతా మెడకు తాడు పెట్టి పైన మాత్రం అనుకోకూడదు. ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మాలాంటి స్వామీజీల పాలు కారాదు, అంతరగాలు మంత్రగాలు ఆ తాయితలు ఈ తాయితల పాలు కారాదు. అవునా కాదా? ఒకవేళ కావాలనుకుంటే మీ గోయిందా గోయింద, దానికి దాతు లేదు, పిరది లేదు. ఇంకొక విషయం, దయచేసి ఒక 5 నిమిషం, నీకన్నా నాకే అర్జెంట్ ఎక్కుంది కానీ ఓపికతో మాట్లాడుతుంది, మీరు అర్థం చేసుకోరు నన్ను. ఇంకొక విషయం, మీరు ఏదైనా ఒక దేవునికి పూజ చేయాలనుకుంటే, ఏదైనా పెద్దరమాస వస్తే మన పెద్దలకు పెద్దలు పెడతామా లేదా? వాళ్ళు ఇచ్చిన వంశం మనది, వాళ్ళ మృతి మన పేల ప్రవహిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంత పెద్దలకు ఎట్టి వాళ్ళని ఉత్తమ లోకాలకు సాగనంపుతాం. వాళ్ళకు మనం పుట్టినాం కాబట్టి వాళ్ళకి పెద్దరమాసం పెద్దలు కలుపుతాం. మీరు దేవుళ్ళకు పూజ చేయాలంటే ఎటువంటి దేవుళ్ళకు పూజలు చేయాలి? ఒక ఆడదేవతకు పూజ చేయాలనుకుంటే మన ఇంటి ఇల్లాలు లాగా మెల్ల పుష్టే ఉండాలి, కాళ్ళకు మెట్టెలు ఉండాలి, మీలాగా చీర రైక కట్టుకొని దగదగ మెరిసిపోతున్న ఆది ముత్తైదు అయినటువంటి అమ్మవారికి పూజలు చేయాలి. అవునా? సంతోషం. మగ దేవుళ్ళకు పూజ చేయాలంటే భర్త సాక్షాత్తు శివస్వరూపం, భార్య సాక్షాత్తు కాత్యాయని పార్వతి స్వరూపం. మగదేవుళ్ళకు పూజలు చేయాలంటే కూడా అక్కడ ధూపోపచార షోడశోపచార విధులు ఉన్నటువంటి దేవుళ్ళకే పూజలు చేయాలి మీరు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకోసం చెప్తున్నానంటే, ధర్మానికి ప్రత్యుత్తరం లేనటువంటి కొన్ని ధర్మాల లోపల మీరు వెళ్ళి పూజలు చేస్తుంటారు. ఏదో అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ చాలా మంది చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే దర్గాలకు వెళ్ళి కందులు చేస్తుంటారు. ఎంతమంది చేస్తారు? ఇక్కడ చేతులు లేపండి చూద్దాం. మీరు చేయకపోయినా అమ్మవారు నాకు చెప్తుంది. చూడండి, ఇంతకుముందు మీకు చెప్పిన, మీకు ఇట్లా కందులు చేయడం అది మీ యొక్క వ్యక్తిగతమైన విషయం. దాంట్లో మీకు కూడా క్లారిటీ లేదు, మీకు కూడా తెలియదు. మీరు వెళ్ళి అక్కడ కందులు చేసి, అక్కడ మాలిజలు చేసి, అక్కడ యాటలు పోసి మీరు చేసుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ దేవుళ్ళ కాడ ఏమైనా చేస్తారా? మళ్ళీ మీరు ఎందుకు పోతారు? పోనీ ఈ దేవుళ్ళ కాడ దొరికేది మీకు కాడ ఏమైనా దొరుకుతుందే? పెద్దలు తెలియ ఎన్నో లోతులు ఉన్నాయి, మీకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దయచేసి మీరు వెళ్ళి దర్గాల దగ్గర పూజలు చేసేట్లాకుండి, కందులు చేసేట్లాకుంటే మీ జీవితాల లోపల లక్ష్మీ కళలు తగ్గుతాయి. ఒక శాస్త్ర పాండిత్య సిద్ధాంతిగా నేను దీన్ని ప్రమాణపూర్వకంగా నిరూపిస్తా. ఎందుకోసం అంటే మహమ్మదీయ మతం వాళ్ళ ధర్మానికి వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఎందుకోసం అంటే వాళ్ళు బొట్టు పెట్టరు, నడుముకు మొట్టాలు కట్టరు. మన ధర్మంలో అది లేదు కదా. మొగుడు చచ్చిపోతే ఆడపిల్లకు బొట్టు దుడుపుతాం, భార్య చచ్చిపోతే భర్తకు మొన్న మొడతాలు తెంపుతాం. వాళ్ళ దేవుళ్ళకు పూజలు చేయాలంటే నష్టంలో బొట్టు రాదు, నడుములో మొలతాడు రాదు. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ మత ఆచారాలు పద్ధతులు వాళ్ళకు ఒప్పినాయి, అది వాళ్ళ ఇష్టం. నీకేం పోయే కారం వచ్చిందని వాళ్ళతో పూజలు చేస్తారు. చేయాలనుకుంటే నష్టాన కొట్టుంటారు, నడుమలో మొలతాడు రాదు, తెంపుకొని పోతారు. వాళ్ళ ఆచారం అది. అందుకే వాళ్ళు పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టరు, మొలతాడు కట్టరు. మనము ప్రతి దానికి సంస్కారం ఉంది. పుడితే పురుడు, చచ్చిన తర్వాత కూడా ఆ శవానికి ఎన్నో సంస్కారాలు చేసి బొందలు పెడతాం. అది పీంగే కదా, చచ్చిపోయిందని తీసుకుపోయి ఈడ్చి కుక్కలు పడేసినట్టు పాడేస్తలేము. అడుగడుగున సంస్కారం ఉంది మనకు, అడుగడుగున విజ్ఞాన మూలాలు ఉన్నాయి మనకు. ఎవరయ్యా దేవుడు అంటే పంచభూత ప్రయుక్తం జరగాలి. అక్కడ పంచభూతముల యొక్క ఆవిష్కరణ జరగాలి. గాలి స్వరూపం ధూపం, అగ్ని స్వరూపం దీపం, భూమి స్వరూపం నైవేద్యం,
జలపాత్రలు అభిషేకం నీటి స్వరూపం. ఈ 4 కలిసి భగవంతుడు నివేదన చేసేది ఆకాశ స్వరూపం. ఆ పంచోపచారాలు మన దేవుళ్ళ దగ్గర జరుగుతాయి. ఆడ ఏం జరుగుతాయి? మన వాళ్ళు దేవుళ్ళు ఆరాధన అంటే అయ్యుండొచ్చు. పోనీ మన దేవుళ్ళతో పట్టు లేదా, దమ్ము లేదా, శక్తి లేదా, పవర్ లేదా? పోనీ ఆడిపోతే నీకు అప్పులు కావా? ఆడిపోతే రోగాలు రావా? ఆడిపోతే చచ్చిపోతలేరా? ఆడిపోతే 2 కొమ్ములు వస్తావే, 2 చేతులు వస్తావే? ఆడిపోతే మీరు ఈయన నాశనం అయితే తప్ప బాగుపడరు. నేను చెప్తాను దానికి ప్రతిరూపం. ఒక డాక్టర్ ఈ గోలి ఎప్పుడు వేసుకోవాలి, ఈ మందు ఎప్పుడు తాగాలని చెప్తాడు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంటుంది కాబట్టి. ఈ ఆధ్యాత్మికమైన విషయాల లోపల మాకు అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను. నేను వాళ్ళని విమర్శించడం లేదు, చింతపరచడం లేదు. వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు మొక్కుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. నీకేం కర్మ? ఇది మత సామరస్యం కదా స్వామి, మనం చేసుకోవాలి, మనం కలిసిమెలిసి ఉండాలి, భాయి అనుకుంటే మత సామరస్యం నీకే ఏడ్చిందే. వాళ్ళు వచ్చి చేద్దాం మళ్ళీ. ఇది కూడా ఒకసారి ఆలోచించి. ఈ విషయం లోపల ఎన్నో లోతులు ఉన్నాయి. అవి మీకు అర్థం కావు కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని విన్నవాడు పుణ్యాత్ముడు. పెద్దల మాటను గౌరవించిన వానికి సారి రొట్టె దొరుకుతుంది, చెంబెడమ్మ దొరుకుతుంది. వింటారా వినరా ఆ భగవంతుని తెలుక, మీ తెలుక. నాకు రేపు అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ భగవంతుని యొక్క కృప పొందిన ఇల్లు ఎన్నడూ చెడిపోదు. ఒక ప్రధానమంత్రి సిగ్నేచర్ పెడితే దేశంలో ఎన్నో పనులు అవుతాయి. ముఖ్యమంత్రి సిగ్నేచర్ పెడితే దానికి ఎన్నో పనులు అవుతాయి. మన కలెక్టరు, మన ఎంపీటీసీ, మన ఎంఆర్ఓ, తహసీల్దార్ పెట్టిన సిగ్నేచర్లకే కొన్ని పనులు అవుతాయి. భగవంతుని యొక్క ఆమోదం పోయిన కుటుంబానికి ఎన్ని పనులు జరగాలి? దేవుడు గొప్పడా? వీళ్ళంతా గొప్పోలా? దేవుడు గొప్పోడు. దేవుని యొక్క సిగ్నేచర్ లాంటి ఆశీర్వాదం మీకు రావాలంటే సేవ చేయాలి. ఏదో ఒక అగరబత్తు ముట్టించి వరం అడగరాదు. రావణాసురుడు 12,000 సంవత్సరాలు తపస్సు చేసిండు దేవుని కొరకు. మీరు వచ్చి 5 సుట్లు తిరగగానే ఇంక రాకప్ప, ఇంక రాకప్ప, ఇంక కాకప్ప, ఇంక కాకప్ప, ఇంక కాకప్ప, ఇంక కాకప్ప. హిరణ్యకశపుడు 7,000 సంవత్సరాలు తపస్సు చేసిండు. భగవంతుడు అంటే ఊకరాడు. ఒక ప్రధానమంత్రికి ఫోన్ చేస్తేనే తెలంగాణలోకి వస్తలేడు. ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు పర్మిషన్ ఉంటుంది, నానా రకాలుగా ఆయనకు నియమ నిబంధనలు ఉంటాయి. దేవుడు మాత్రం మీరు పిలవగానే రావాలి, మీరు పిలవగానే అన్ని ఇచ్చేయాలి. అంత ఫ్రీగా వచ్చిండ దేవుడు? మీ జ్ఞానాన్ని భగవంతుని యొక్క జ్ఞానంతో సరిసమానం చేయొద్దు. కింద కూర్చున్న మీకు, మీన ఉన్న నాకు, మీకే తేడా ఉండదు. ఉందే లేదా? కింద కూర్చున్న మీకు నాకే తేడా ఉంది. నేను పొద్దున 3 గంటలకు బ్రష్ చేసి పెయ్యంతా శుద్ధి చేసుకుంటాను. మైలపేయి మీద భగవంతుని సూర్యనారాయణ మూర్తిని చూడరాదు, అది సాధువుల లక్షణం. మళ్ళీ మధ్యాహ్నం బ్రష్ చేసుకుంటా స్నానం చేసుకుంటా, మాపై బ్రష్ చేసుకుంటా స్నానం చేసుకుంటా. 3 పూటలు నోరు కడుగుతా, అన్నీ కడుగుతా. మీరు ఒక్క పూట కూడా కడగరు చక్కగా. మీకు నాకు తేడా ఉందా లేదా? ఉందా లేదా? జీవన విధానంలో తేడాలు ఉన్నాయి, జీవితంలో తేడాలు ఉన్నాయి, జన్మలో తేడాలు ఉన్నాయి, మాటలో తేడా ఉంది, సంస్కారంలో కూడా తేడా ఉంది. మీకు మాకే తేడా ఉన్నప్పుడు భగవంతునికి ఎన్ని ఉండాలి? అందుకే మీది ప్రాథమికమైన జ్ఞానం, ఉప్పుకారం తిన్న జ్ఞానం. మీది అడ్డం వచ్చిన కంపు తింటారు. ఈ గబ్బు నోరుతోటి దేవుని పిలిచేటకెళ్ళి వస్తాడు. డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే నడుస్తలే? నడుస్తుంది, ఇంజన్ చెడిపోతుంది. ఈ దేహంలో ఏం పోయాలో భగవంతుడు డిసైడ్ చేసిండు. ఈ బొందకి ఏం పోయాలో దేవుడు డిసైడ్ చేసిండు. పతంజలి యోగ సూత్రాలు చదవండి. ఆయుర్వేదం లోపల క్లియర్ ఉంది, ఋగ్వేదం లోపల ఎన్నో రుక్కులు ఉన్నాయి ఈ దేహం గురించి. సంతోషం. మీ అందరికీ భగవంతుని ఆశీర్వాదం, ఒక సాధువుగా, ఒక సన్యాసిగా నా ఆశీర్వాదం. మీకు నచ్చని విషయాలు ఏమైనా నేను చెప్పినట్లుంటే నన్ను మన్నించండి. ఒకసారి ఈ ఆలయ కమిటీ సభ్యులకు, అలాగే నన్ను గౌరవించి వచ్చిన ఇక్కడ మీ అందరూ కూడా గట్టిగా మీ అందరికి మీరే సపర్లు కొట్టుకోండి. జై బోలో వీర హనుమానికి, జై బోలో భద్రంగ బలి హనుమానికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారసత్వ ప్రతిమూలాలను అనుసరించే పూజలు జరుగుతాయి. వారసత్వ ప్రతిమూలాలను అనుసరించే పూజలు జరుగుతాయి. ఇది సిద్ధాంత సత్యం. మీ వారసత్వానికి అనుసంధానమైన దేవుళ్ళను మొక్కండి, మీ పిల్లలు సుఖ సంతోషాలతో ఉంటారు. లేదంటే అంతరపిశాసులై తిరుగుతారు.
ఇంతకుముందు చెప్పిగా దర్గాలో పోతారు, ఆడుకోతారు, ఈడుకోతారు, ఆ తాయితలు ఈ తాయితలు కట్టించుకుంటారు కదా. దీనివల్ల మీరు ఎన్ని కోల్పోతున్నారు, మీ పిల్లలకి ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియదు. బాగా గుర్తుంచుకోండి. అటం వచ్చిన గోళీలు మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అటం వచ్చిన పూజ చేస్తే కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. దేనికన్నా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది, ఒక పర్యవేక్షణ సూత్రం ఉంటుంది. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటారా లేదా? తెలుసుకుంటాం. ఎవరితో తెలుసుకుంటారు? గురువులతోనే. గురువులతో వచ్చి రెండే విషయాలు అడగండి. అయ్యా నా మొగుడు మాటింటలేడు, నా మొగుడు నా మాట ఇనిగా చెయ్యి. స్వామి నా పెళ్ళం రోజు నాతో జగడం ఆడుతుంది, బాగా చెయ్యి. ఇవే అడుగుతారు. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఆనాడు సీతాదేవి పోగొట్టకపోతే రాముడు ఏ మంత్రగాంతో పోలే, ఏ గురువుతో పోలే. నా పెళ్ళం ఏడుందో చూసి అంజనమే చెప్పండి అప్ప అని ఎవరిని అడగలే. నా పెళ్ళం ఏడదో రానికి చేయని ఏ గురువుతో పోయి తాయితలు కట్టించుకోలే. మహాభారతంలో భగవంతుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ పక్కన ఉన్నా కూడా పాండవులు వనవాసం పోయింది. భగవంతుడు వాళ్ళ పక్కన సజీవంగా నడుచుకుంటూ ఉంటే కూడా పాండవులు వనవాసం పోయింది. తిండికే తిండి లేనటువంటి జీవితాన్ని గడిపింది. 1 సంవత్సరం అజ్ఞానంలో అజ్ఞాతవాసం చేసింది. భగవంతుడు నడయాడిన ఆ కాలంలోనే కష్టాలు ఉన్నప్పుడు ఇది కలియుగం. ధర్మదేవత యాడుందని భూతద్దం పెట్టి చూసినా కనిపిస్తలేదు. ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం లోపల చాలా వైభవం ఉన్నది, చాలా తేజస్సున్నది. ఇక్కడ భగవంతునికి ప్రతి మంగళవారం వచ్చి దర్శించుకున్న వాళ్ళకు తప్పకుండా శుభం కలుగుతుంది, వాళ్ళకి అన్ని పనులు మంచిగా అవుతుంది. ఒక సాధువుగా నా తపశక్తి పరిపూర్ణంతో భగవంతుడి యొక్క ప్రేరణతో మీకు అందరికి ఆశీర్వాదం చేస్తున్నా. ప్రతి మంగళవారం స్నానం చేసుకొని సీడ వచ్చి దేవునికి మొక్కులు 5 చుట్టూ తిరుగు జరిసేపు కూర్చొని ఇంటికి వచ్చి ఎందుకు వస్తారు? వాళ్ళకి అవసరం ఏముందిరా, ఇక రోజుకో 1 లక్ష రూపాయలు కట్టకట్టిస్తామంటే ఉసురుకొస్తారు. తప్పు. కలుపు తీస్తాం, మందులు కొడతాం, కాసుకుంటాం, పిట్టలు కాస్తాం, జింకలను కాస్తాం, పందులను కాస్తాం. తేలు కెరిసి మీద ఎవడన్నా అక్కడికిక్కడ కలిపేస్తే కమ్ముకుంటాం, కొట్టుకుంటాం, నరుక్కుంటాం. ఆశీర్వాదం కావాలి. భగవంతుని ఆశీర్వాదం ఏం లేదు. ఇప్పుడు భగవంతుని ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. 0, 0. 0గా నిల్వ ఉంటుంది తప్పిస్తే మనకి ఇవ్వలేదు. భగవంతుని యొక్క కృప పొందిన వాళ్ళే 4 దినాలు ఇంత అంబలి దాగి వాళ్ళు మెట్టు వాళ్ళు కలుపుకొని చేస్తారు. పొందిన వాళ్ళు చేస్తాం, పొందని వాళ్ళని చేస్తాం. కానీ బతికే బతుకు విలువ ఉండాలి. ఇప్పుడు గాడిదలు మొక్కుతలేవు దేవుళ్ళని, పందులు మొక్కుతలేవు దేవుళ్ళని, కుక్కలు మొక్కుతలేవు దేవుళ్ళని. మనం గాడిదలము, పందులము, కుక్కలమా, మనుషులమా? అవి మొక్కుతలేవు, మనం మొక్కాలి. మొక్కకపోతే వాటికి మనకు ఏం తేడా లేదు. మనం మాట్లాడే జంతువులో అవి మాట్లాడే జంతువులు, ఇంతే తేడా. మనం మానంకి దాపు కట్టుకొని తిరుగుతున్నాం, అవి తెలుసుకొని తిరుగుతుండే, ఇంతే తేడా. అవునా? అవి చేయడానికి ఏమన్నా మనం గొప్పగా చేయబడుతున్నాం ఈ భూప్రపంచంలో అంటే ఒక పూజలు మాత్రమే. అవి చేయని ఏమన్నా మనం చేస్తున్నామంటే ఒక పూజలు మాత్రమే. అదేం స్వామి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం కదా అని కూడా అనుకోవచ్చు మీరు. ఒక పిట్ట, చిన్న పిట్ట ఉంటుంది కదా, చూసిండ్రు? ఎంతమంది చూసిండ్రు? పిట్ట పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు 12 సార్లు గూడు కడుతుంది. ఇది పిట్ట యొక్క ఆయు ప్రమాణం లోపల రాయబడింది. అది ఎప్పుడు గుడ్లకోసం కొత్త గూడు కడుతుంది, పిల్లలు తీస్తుంది, మళ్ళీ కాల్ చేస్తుంది. ఈ ఒకటేసారి ఇల్లు కడుకో సత్యం కావాలి, దాంట్లో ముందుతుంది. ఒకవేళ నాయనతోటి తింగర స్వామి ఎవడన్నా వచ్చి అది వాస్తు బాలేదంటే ఇంకేమంతా నమ్ముకో కొత్త కట్టుకుంటాం. మీరే కట్టరు, ఇల్లు కట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఏ జీవరాశి దానికి విధానానికి సంబంధించి ఇల్లు కట్టుకుంటారు. కష్టపడి తిన్నికే తాగానికే సంపాదించుకుంటాం మీరు అనుకోకండి. మిగతా జీవరాశులు కూడా సంపాదించుకుంటాయి. మీ జీవన విధానానికి ఉన్న విలువలు ఎట్లనో జీవరాశులు కూడా అట్లా ఉన్నాయి. అవి చేయలేనివి మీరు ఏమన్నా చేస్తున్నారు ఈ ప్రపంచం లోపల అంటే ఒక పూజలు మాత్రమే, ఇంకేమి లేవు, అన్ని సమానం. మనిషి గొప్పవాడిగా పరిణతి చెందాలనుకుంటే పూజలు చేయని, దేవుళ్ళకు మొక్కుడు. ఇంకా లేదంటే నింగి నింగడు నిండా గొంగడి తినురి మురుగుడి కావు. సరేనా? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మ్యాక్సిమం పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాళ్ళు మోటోలే కాబట్టి కొంచెం మోటోగా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి.
సాధువులు ఎప్పుడే కానీ యాత మాట్లాడరాదు. శాస్త్ర వాగ్దేవత వాంగ్మూలం ప్రకారంగానే వాక్కును అనుసరించి సిద్ధాంతాన్ని అనుసరించే మాట్లాడాలి. ఆ రూల్ను అతిక్రమించి కూడా మీకోసం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మా మాటలు గౌరవించి రేపటి నుంచి కూర బంద్ చేయరి, మందు తాగేది బంద్ చేయరి, దర్గాలు అక్కడ పోయి కందులు చేసేది బంద్ చేయరు. బంద్ చేస్తారా? సంతోషం. అందరికీ శ్రీమాత ఆశీస్సులు. శుభం భూయాత్.